శుక్లాం బ్రహ్మ విచారసార పరమామాద్యాం జగద్వ్యాపినీం వీణా పుస్తకధారిణీం అభయదాం జాడ్యాంధకారాపహాం హస్తే స్ఫాటికమాలికాం విదదతీం పద్మాసనే సంస్థితాం వందే తాం పరమేశ్వరీం భగవతీం బుద్ధిప్రదాం శారదాం. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. రవి గోచారము అనగా రవి రాశి మారుతున్నటువంటి సమయం లోపల ద్వాదశ రాశులలో జన్మించినటువంటి వారికి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అంటే రాశి పరంగా, జన్మరాశి పరంగా సూర్యుడు సంచరిస్తున్నటువంటి రాశిని ప్రధానంగా తీసుకున్నట్టయితే ఇలాంటి ఫలితాలు ఉంటాయి అనేటువంటి విషయమే రవి గోచారము అని అంటాం మనం. అయితే 17 ఆగస్టు 2026 నుండి 17 సెప్టెంబర్ 2026 మధ్యకాలంలో సూర్య భగవానుడు స్వక్షేత్రమైనటువంటి సింహరాశిలో సంచరిస్తున్నాడు. సింహరాశి సూర్య భగవానుడికి చాలా బలీయమైనటువంటి స్థానం. అలాంటి స్థానంలో సూర్య భగవానుడు సంచరిస్తున్నాడు కనుక ఈ సంచారము రాసుల వారికి ఎలాంటి ఫలితాన్ని ఇస్తుంది అనే విషయాన్ని మనం కనుక చూసినట్టయితే ఈ సంచారము ఫలితాలను గోచార స్థానాన్ని, తర్వాత రాస్యాధిపతికి, సూర్యుడు సంచరిస్తున్నటువంటి రాస్యాధిపతికి మిత్ర శత్రుత్వ సమత్వాలను దృష్టిలో పెట్టుకొని, తర్వాత సూర్య భగవానుడు ఏ రాశిని చూస్తూ ఉన్నాడు అంటే వీక్షణను కూడాను దృష్టిలో పెట్టుకొని, తర్వాత ప్రవేశ సమయంలో ఉన్నటువంటి చంద్రాధిష్ఠిత రాశిని దృష్టిలో పెట్టుకొని, వేద, విపరీత వేద ఇలాంటి అన్ని ఫ్యాక్టర్స్ను కూడాను దృష్టిలో పెట్టుకొని సూర్య సంచారం మూలకంగా ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి అనేటువంటి విషయాన్ని మనము తెలుసుకుందాం. మిథున రాశి వారికి రవి గోచారము ఎలా ఉంటుందో తెలుసుకుందాం. 17 ఆగస్టు నుండి 17 సెప్టెంబర్ మధ్యకాలంలో సూర్యుడు సింహరాశిలో సంచరిస్తున్నాడు. అంటే స్వక్షేత్రంలో సంచారం చేస్తున్నాడు. ఈ స్వక్షేత్రంలో సంచారము మిథున రాశి వారికి తృతీయ స్థానం అవుతుంది. అంటే తృతీయ స్థానము గోచార రీత్యా సూర్యుడికి చాలా అనుకూలమైనటువంటి ఫలితాలను ఇచ్చేటువంటి స్థానం. అంతేకాకుండా మిథున రాశి అధిపతి బుధుడు సూర్యుడు మిత్రగ్రహాలు, అంటే సమమిత్రత్వము ఉంది బుధుడికి సూర్యుడికి మధ్యన. కాబట్టి మంచి ఫలితాలు ఎక్కువగా వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. గోచార రీత్యా శుభస్థానం, వీళ్ళిద్దరి మధ్యన కూడాను సత్సంబంధాలు ఉన్నాయి, మిత్రత్వము సమత్వము ఉంది. అలా కూడాను మనకు మంచి ఫలితాలు ఈ సమయం లోపల పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి. ధైర్య సాహసాలతో మీరు ముందుకు వెళతారు. సమయం లోపల అంటే నిర్ణీత సమయంలో మీరు నిర్ణయాలు తీసుకోవడం మూలకంగా కార్య సాఫల్యం బాగా కనబడుతుంది. చిన్నపాటి ప్రయాణాల మూలకంగా అనుకూలత చేకూరుతుంది. సోదరులు, ఆత్మీయులు, బంధువుల యొక్క సహాయ సహకారాలు మీకు బాగా అందుతాయి. మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్లకు, కమ్యూనికేషన్ రంగాలలో ఉన్నటువంటి వాళ్లకు చాలా అనుకూలమైనటువంటి సమయం. ఇక కొత్త ప్రయత్నాలు కూడాను మీరు ఈ సమయంలో ప్రారంభిస్తారు. అందులో కూడాను మీరు విజయాన్ని పొందుతారు. ఇక సూర్య భగవానుడు తృతీయ స్థానం సింహరాశిలో ఉంటూ మిథున రాశి వారికి భాగ్యస్థానాన్ని సప్తమ దృష్టితో చూస్తున్నాడు గనక పెద్దల యొక్క ఆశీస్సులు కూడాను మీకు ఈ సమయంలో లభిస్తాయి. అంటే అనుభవజ్ఞుల యొక్క సూచనలు, సలహాలను మీరు పాటించడం మూలకంగా సత్ఫలితాలను పొందేటువంటి అవకాశం చాలా ప్రస్ఫుటంగా కనబడుతుంది. అదృష్టము అన్ని విధాలుగా సహకరిస్తుంది. ఇకపోతే మూర్తి ప్రభావము, సువర్ణమూర్తి లోపల సంచారం చేస్తూ ఉన్నాడు సూర్య భగవానుడు. కాబట్టి వేద, విపరీత వేద వలన కూడాను మీకు ఆలస్యము, అడ్డంకులు కూడాను తొలగిపోయేటువంటి
అవకాశాలు బాగా కనబడుతున్నాయి. కనుక ఓవరాల్గా చూసినట్టయితే మిథున రాశి వారికి ఈ సూర్యుడు సింహరాశిలో సంచరిస్తున్నటువంటి కాలం బాగా కలిసి వస్తుంది. మీకు దాదాపు 90% మంచి ఫలితాలు సూర్యుడి మూలకంగా ఈ సమయం లోపల కలుగుతాయి. దీన్ని సద్వినియోగపరుచుకోండి. రవి గోచారము అంటే రవి సంచారం మూలకంగా మనకు కలిగేటువంటి ఫలితాలు చాలా ముఖ్యమైనటువంటివి. రవి ప్రధానమైనటువంటి గ్రహము. 9 గ్రహాల లోపల సూర్య భగవానుడికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు ఫలిత భాగం లోపల. కాబట్టి అలాంటి సూర్యుడి గోచార రీత్యా 3, 6, 10, 11 స్థానాలలో సంచరిస్తున్నప్పుడు శుభ ఫలితాలను ఇస్తాడు. అంతేకాకుండా రాశ్యాధిపతికి సంచారం చేస్తున్నటువంటి రాశి అధిపతికి మిత్రత్వం ఉన్నట్టయితే కూడాను కొన్ని విషయాలలో మంచి ఫలితాలు జరుగుతాయి. వేద అంటే ఈ గ్రహము సంచరిస్తున్నటువంటి సమయంలో స్థానాన్ని బట్టి మిగతా స్థానాలలో ఒకవేళ పాపగ్రహాలు కానీ ఉన్నట్టయితే తదనుగుణంగా వేద గోచారము వేద ఫలితం అనేటువంటిది ఉంటుంది. కనుక వీటన్నిటిని కూడాను దృష్టిలో పెట్టుకొని చూసినట్టయితే ప్రతికూల స్థానాలలో సంచరిస్తున్నప్పుడు సూర్య భగవాను అనుగ్రహం చేసుకోవడానికి అంటే మంచి ఫలితాలను ఇవ్వడానికి దుష్ప్రభావము లేకుండా ఉండడానికి మనం పరిహారాలు చేసుకోవాలి. అందులో సూర్య భగవానుడు ఆరోగ్య ప్రదాత, ఆరోగ్యమే మహాభాగ్యము, అన్నిటికీ కూడాను మూల కారణం. కాబట్టి ఆరోగ్య సమస్యలు రాకుండా ఉండడానికి మానసికంగా ఒక స్థితి లోపల ఉండడానికై సూర్య భగవానుడికి ప్రతినిత్యం కూడాను మీరు అర్ఘ్య ప్రదానం చేయండి. 3 సార్లు నీళ్లు వదిలిపెట్టడము సూర్యుడికి ఉదయం పూట, ఉదయం సూర్యోదయ సమయంలో, లేదా కొంత 8 లోపు మీరు అలాంటిది చేసినట్టయితే సూర్యుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది. ఆదిత్య హృదయాన్ని ప్రతినిత్యం కూడాను పారాయణం చేయండి. ఇక గాయత్రి ఉపాసన చేయండి. గాయత్రి మంత్రాన్ని 108 సార్లు మీరు చదవండి, పారాయణం చేయండి. గురుముఖత ఉపదేశం తీసుకున్నటువంటి వాళ్ళు ముఖ్యంగా గాయత్రి మంత్రాన్ని ప్రతినిత్యం కూడాను మీరు పారాయణము జపం చేసినట్టయితే ఆ సూర్య భగవానుడి యొక్క అనుకూలత మీకు బాగా ఉంటుంది. ఇక సూర్యుడికి సంబంధించినటువంటి మూల మంత్రాన్ని మీరు చదువుకోండి. జప కుసుమ సంకాశం కాశ్యపేయం మహద్యుతిం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం అనేటువంటి ఈ మూల మంత్రాన్ని చదువుకోండి. అంతేకాకుండా సూర్యుడికి సంబంధించినటువంటి దానము ఇవ్వండి. సూర్యుడికి ముఖ్యంగా గోధుమలు శాస్త్రంలో చెప్పబడి ఉన్నాయి. కాబట్టి గోధుమలు, ఎర్ర వస్త్రము ఇవి దానంగా ఇచ్చినట్టయితే సూర్య భగవానుడు సంతోషించి మీకు అనారోగ్య సమస్యలు రాకుండా మిమ్మల్ని కాపాడుతాడు. కాబట్టి ఇవి చెయ్యండి, సంతోషంగా ఉండండి. శుభం.